వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ముర్షిదాబాద్ జిల్లాలో తీవ్ర రాజకీయ మతపరమైన ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. స్థానిక రాజకీయ వర్గాల్లో ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ చర్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయని వార్తలు వస్తున్నాయి. ఆయన బాబ్రీ మసీద్ తరహాలో ఒక మసీదు నిర్మాణానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్ల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అప్రమత్తత చూపుతూ భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఇక మతపరమైన ఉద్రిక్తతలు ఎదురవచ్చనే భయంతో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటన ఇచ్చారు. ఇంకా ప్రాంతంలో భద్రతా బలగాల్ని కూడా మోహరించారు. హుమాయూన్ కబీర్ ఉత్సాహంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆయన వ్యూహాలను టార్గెట్గా తీసుకొని పార్టీ దృక్కోణంలో ఆయన్ను మమతా బెనర్జీ సస్పెండ్ చేశారు రీసెంట్గా. సిపిఎం, స్థానిక రాజకీయ వర్గాలు కూడా ఈ పరిణామాలను గమనిస్తూ వ్యూహాత్మకంగా స్పందిస్తున్నాయి. మరి బెంగాల్ పోలీసులు 3,000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసి ప్రధాన రహదారుల వద్ద నియంత్రణలు కూడా సృష్టించారు. జాతీయ రహదారి 12లో ఇరువైపులా రాష్ట్ర, కేంద్ర బలగాలను మోహరించారు. హై సెక్యూరిటీ ఏర్పాట్లలో ప్రత్యేకమైన పోలీస్ డ్రిల్లులు, పరిశీలనలు, ఇంకా సందేహాస్పద వ్యక్తులపై ప్రత్యేక జారీలు కూడా ఆర్డర్లు ఇచ్చారు. మరి ఈ నిర్మాణ కార్యక్రమానికి కోల్కతా హైకోర్టు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వకపోవడమే విశేషం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని క్రమంగా పర్యవేక్షించాలని సూచించింది. మరి హైకోర్టు అయితే ఇప్పుడు స్పష్టంగా శాంతి భద్రతల రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కూడా పేర్కొంది. అందువల్ల బాబ్రీ మసీదు శంకుస్థాపన కార్యక్రమానికి స్థలాన్ని హై సెక్యూరిటీ గ్రిడ్లో ఉంచారు. అంతేకాకుండా అక్కడ భారీ సభ, భోజన ఏర్పాట్లు, స్టేజ్ ఏర్పాటు వంటి సన్నాహాలు కూడా భద్రతా ప్రమాణాలతోనే నిర్వహించబడుతున్నాయి. మరి ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ కార్యక్రమంలో అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున అతిథులు చేరతారని కూడా తెలుస్తోంది. స్థానిక వర్గాల నుంచి, ప్రాంతీయ మతపరమైన సంఘాల నుంచి కలిసిన ఏర్పాట్లతో భారీ సమావేశాన్ని నిర్వహించబడుతోంది. మరి దీనికి రాష్ట్ర గవర్నర్ సివి ఆనందబోస్ కూడా ప్రజలను మోసపోకండి, రెచ్చగొట్టే ప్రకటనలు, పుకార్లను ఎడచెవిన పెట్టండి అని కూడా హెచ్చరించారు. ప్రజలు ఈ సందర్భంలో శాంతియుతంగా ఉండండి, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని కూడా సూచించారు. ఇక ముర్షిదాబాద్లోని తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో సర్కార్, పోలీసులు, భద్రతా బలగాలు క్రమంగా ఏర్పాటయ్యాయి. స్థానికులు, అక్కడ మత సంఘాలు ఇవన్నీ కూడా పోలీసు సూచనలు పాటిస్తూ కార్యక్రమాన్ని సురక్షితంగా కొనసాగించడానికి సహకరిస్తున్నారు. హుమాయూన్ కబీర్ ఉత్సాహంగా చర్యలు చేపట్టినప్పటికీ మతపరమైన రాజకీయ ఉద్రిక్తతలను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సమగ్ర చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విధానాలు, శాంతి భద్రతలు, ఇంకా మతపరమైన అసౌకర్యాలను తీరుస్తూ నియంత్రణలో ఉంచడానికి సక్రమ చర్యలు కొనసాగుతున్నాయి. మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.